వైసీపీ నిర్బంధాల నుంచి మల్లవల్లికి విముక్తి. ఇది వార్త ఈనాడు. జగన్ జమానాలో భూ కేటాయింపులు రద్దు నోటీసులు, ధర 5 రెట్లు పెంపు వంటి నిర్బంధాలను ఎదుర్కొన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఊరట లభించింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో ప్లాట్లు పొందేందుకు 8 ఏళ్లుగా నిరీక్షించిన 377 మంది చిన్న పారిశ్రామికవేత్తలకు విక్రయ ఒప్పందాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటికే 150 మందికి రిజిస్ట్రేషన్లు పూర్తయి ఈ నెల 15లోగా మిగిలిన వాళ్ళకి పూర్తి చేయబోతున్నారు. వాళ్ళకి పాత ధర ప్రకారం ఎకరా 16.5 లక్షలు చొప్పున అధికారులు ఇవ్వబోతున్నారు. ఇంతకుముందు తీసుకుని ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు పరిశ్రమలు అంటే దాన్ని ఆస్తిగా చూస్తున్నారు తప్పించి ఇంకోటి లేదు. లీజుకి ఇవ్వాల్సిన చోట రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ మీన్స్ అమ్మేస్తున్నాం. అమ్మేయడం అంటే అక్కడ పరిశ్రమ పెట్టకపోయినా అది రియల్ ఎస్టేట్ కింద నడుస్తుంది. అదే కదా జగన్ చేసింది ఆప్మంది. ఇప్పుడు ఒక లీజుకి ఇచ్చాం, నా దగ్గర ఒక 100 కోట్లు ఉందండి, నేను పెట్టుబడి పెడతాను. ఇప్పుడు చిన్న పరిశ్రమలు అంటే నా దగ్గర 2 కోట్లు ఉందండి, నేను పెట్టుబడి పెడతాను, అక్కడ కంపెనీ పెడతాను అన్నారు. సరే రమ్మని ఇచ్చింది. భూమి ఇచ్చిన తర్వాత 16.5 లక్షలకి లీజుకి ఇచ్చిన తర్వాత దాంతో వ్యాపారం పెట్టచ్చు కదా. లేదు అట్ట బెటరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తే ఆ భూమిని తనఖా పెట్టి అప్పుడప్పులు తీసుకుంటారు. అప్పుడు పోతే ప్రభుత్వ భూమి వీళ్ళకి పోయేదేంలే. అదే సందర్భంలో వస్తే అనే కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి దాన్ని జగన్ ఆపితే దాన్ని ఇప్పుడు అబ్బాయి ఇచ్చేశారు వాళ్ళకి. ఇదేదో గొప్ప విశేషం. మల్లవల్లి ఎప్పుడో 94-96 టైంలో నేను సిటీ కేబుల్ 96 తర్వాత సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో కవర్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అట్లాగే ఉంది. 4 అడుగులు ముందుకు వచ్చింది అనుకుంటా. బేసిక్గా దాన్ని ఒక ఆదాయ వనరుగా అంటే ఆస్తి వనరుగా కాకుండా పారిశ్రామిక వనరుగా ఇప్పటికైనా ఈ రిజిస్ట్రేషన్లు కూడా చేసేస్తున్నారు. కాబట్టి తీసుకుని ఏమైనా బాగుపడితే బాగుంటుంది.